సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఇది ఈ రోజున మీరు కాకినాడ వెళ్ళండి, ఎంత వర్క్ ఎంత స్పీడ్ గా స్టార్ట్ అయిందో అండి. ఆయన ప్రభుత్వంలోని ప్రతి వాళ్ళు అదే కాదనకూడదు కానీ అందరూ తిన్నారు. ఇది ఇది వచ్చిందని క్వాలిటీ ఉందని చేసి 300 గంట ఈడే లాగేస్తుంది. ఇంటికాడికి పిల్లలు ఏం బతుకుతారండి? అంతలో అంత పవర్ కనబడడం లేదు. చంద్రబాబు తర్వాత చెప్పుకోవాలంటే ఆయనకి అవకాశం ఉంది సార్. 9 నెలల్లో అసలు పరిపాలన ఉందా లేదా అని మాకైతే అర్థం కావట్లేదు సార్. జగన్ ప్రభుత్వంలో ఏదైనా హై స్టాండర్డ్ క్వాలిటీతో ఒక్కసారి చేస్తే అది వెనక్కి చూసుకునే విధంగా ఈయన ద్వారానే నిలబడింది. తెలుగుదేశం పార్టీ కూడా కూటమి బీజేపీ అన్ని కలిసి ఒక స్థాయిలో నిలబడ్డారు. అన్ని సీట్ల ఆధిక్యంతో నిలబడడానికి కూడా కారణం అది ఆయన వాళ్ళని. వర్మ గారికి న్యాయం జరిగినట్టేనంటే చంద్రబాబు నాయుడు ఉన్నారండి, ఆయన చూసుకుంటారు సార్. అసలు తప్పే ఉంది సార్ అందులో. అన్యాయం చేసిన వాళ్ళని నా పేరు వీరబాబు అండి. ముందు ప్రభుత్వానికి దీనికి ఏంటంటే ఇది బాగా జరుగుతుందండి, పర్వాలేదు. ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రోడ్లు అయ్యి బాగలేదు కాబట్టి ఇది వచ్చి రాగానే మరి ఏ ప్రభుత్వానికి కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా చేస్తున్నారు, బాగా ఉందండి. జగన్ గారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు వేసేవారంటే వాళ్ళు డబ్బులు వేసేవారండి, వీళ్ళు డబ్బులు వేస్తారండి. వీళ్ళు కూడా అంటే మరి ప్రభుత్వం ద్వారా వాళ్ళు అప్పు చేసి వేసారు. వీళ్ళు ఏంటి ఇప్పుడు వీళ్ళకి కొత్తగా చేసి వేయాలి కదా, కొత్త ప్రభుత్వం కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి. వీళ్ళు వేస్తారు, టైం పడుతుంది. మొత్తం సూపర్ సిక్స్ బాబుగా చేస్తారని నమ్మకం అయితే ఉంది. చేస్తారండి, ఎందుకంటే మనకి అమరావతి లేదు. అమరావతి అనేది ఇప్పుడు తొందరగా అది పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఒకటి మనకి అది కూడా పూర్తవుతుంది. 2027 కల్లా పూర్తి చేస్తానంటున్నారు. మరి ఇదంతా బాగుంటే బాగా అవుతే మరి ప్రజలకు అందరికీ మంచిగా జరుగుతుంది కదండి. మెయిన్ బాబు గారు చేసేదంతా కూడా ఈ అన్నిటి మీద దృష్టి పెడతారండి. ఏది జనాలు పథకాలు ఇవ్వడం కాదు, ముందు ఏంటంటే మనందరికీ బాగా జరగాలంటే ప్రాజెక్ట్ రావాలి, అమరావతి మనకి రాజధాని కావాలి, ఇవన్నీ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా మరి బాబు గారు వచ్చిన తర్వాత కదా అవుతుందండి. ఇప్పుడు ఇది ఆయన చేసే కార్యక్రమం అసలు ఆయన టైంలోనే అయ్యేది ఇది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత కొంచెం అయితే అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా మరి ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలి కదా. ఈయన కూడా సహకారం లేకుండా అవ్వదు కదండి, ఇది కూడా చేయాలి కదా. అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం. అరెస్టులు అనేది అప్పుడు జరుగుతున్నాయండి, ఇప్పుడు జరుగుతున్నాయండి. అప్పుడు ఏదన్నా చిన్న చిన్న పోస్టులు పెడితేనే అరెస్ట్ చేసేవారు. ఒక పెద్దవాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేయలేదా? అలా బోల్డ్ మందిని అరెస్ట్ చేశారండి. అది వాళ్ళ టైంలో. ఇప్పుడేమో వీళ్ళ అప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు, వీళ్ళ టైంలో వీళ్ళు చేస్తారు. అది మాకు తప్ప అని అనిపిస్తుంది. ముందు ఎంపీ భరత్ గారు ఉండేవారు, పురంధేశ్ గారు అయితే ఎంపీ గారు ఉండేటప్పుడు అయితే మరి బాగానే తిరిగేవారు, బాగానే ఇక్కడ అభివృద్ధి చేసేవారు రాజమండ్రిలో. పురంధేశ్వర్ గారు అయితే ఆవిడైతే ఏ కార్యక్రమం తలపెట్టినట్లేదు, ఏం చేసినట్లేదు. డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం గారు అంటే ఇంకా ఆయన స్థాయి వేరండి. ఇప్పుడు దాకా ఆయన నెగ్గలేని వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఆయన ఇచ్చిన సీట్లన్నీ పూర్తిగా నెగ్గారు, బాగానే ఉంది, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తారని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాం. రెడ్ బుక్ ప్రభుత్వం నడిచింది అన్నారు వైసీపీ వాళ్ళు. రెడ్ బుక్ ప్రభుత్వం వాళ్ళది తెలియదు ఏంటంటే మీరు వాళ్ళ అయ్యంలో వాళ్ళు చేశారు, వీళ్ళ అయ్యంలో వీళ్ళు చేస్తున్నారు. అది దాని గురించి మనం పెద్దగా వీళ్ళని అరెస్ట్ చేశారు కదా. అప్పుడు ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారండి? అది తప్పు ఒప్పు అని ఎవరికి మన అందరికీ తెలుసు కదా. మరి వీళ్ళని అలాగే వీళ్ళు తప్పు చేసిన వాళ్ళే కదా అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ సాక్ష్యాలు అయితే ఉన్నాం చూపిస్తున్నారు కదా. వీళ్ళు పక్కాగా బూతులు అయ్యి తిడుతున్నారు కదా, తిట్టినోళ్ళే కదా. మాకు న్యాయం అనిపిస్తుంది. నారా లోకేష్ గారు సీఎం అవుతారు అంటే అది చెప్పలేమండి. అప్పుడే బాబు గారి తర్వాత అంటే ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం కదండి. ఆ విషయంలో అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మద్దతు. సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి. సంక్షేమం మరి ఒక రూపాయి కూడా అందలేదు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మనకు ముందు రోడ్లు బాగోవాలి. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మోటార్ ఫీల్డ్ కాబట్టి అన్ని వైపులకి తిరుగుతాం. మేము రోడ్లు చూడండి, గుంతలు ఈ 5 సంవత్సరాల్లో గుంతలుగా వదిలేసాడు రోడ్డు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊరు కూడా మారుమూల గ్రామాల్లో కూడా గుంతలు పూర్తి చేశారు. వేసే రోడ్లు వేసారు, పూర్తిగా కొన్ని గుంతలన్నా కవర్ చేశారు. అయితే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఒక రోడ్ వేస్తే మినిమం 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. ముందేసి లోకేష్ గారు
మంత్రిగా ఉన్నప్పుడు వేసారు అయ్యి రోడ్స్ అయ్యి అంటే పటిష్టంగా వేయలేదు అన్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏం చెప్తారు? పటిష్టంగా వేయలేదు, వాళ్ళు బలంగా వేయలేదు, అందుకనే పోనీ అని చెప్పడం కదా. మరి పోయిన తర్వాత వెయ్యాలి కదా. ఇప్పుడు రోడ్డు అంటూ లేకుండా ఇప్పుడు రవాణా వ్యవస్థ బాగోపోతే ఎలా నడుపుతుందండి? మనం రోడ్డు మీద ఇంటికాడ బయలుదేరి ఇంటికాడికి వెళ్తున్నాడు, మళ్ళీ సాయంకాలం ఎలా వస్తాం మనకే తెలియదు. ఇప్పుడు సపోజ్ ఇది కాకినాడ వెళ్ళి రావడం ఒక్కొక్కటి సెవెంట్లు పట్టండి, బండి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఏ గోతులో పడుతుందో తెలియదండి. ఇప్పుడు ఇది ఈ రోజున మీరు కాకినాడ వెళ్ళండి, ఎంత వర్క్ ఎంత స్పీడ్గా స్టార్ట్ అయిందో, ఎంత బాగుందో చూడండి. అసలు కాకినాడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే మీరు వెళ్ళి చూడండి కాకినాడ ఎలా ఉందో, కాకినాడ రోడ్డు ఎలా ఉందో. మన రాజానగరం నుంచి ఇక్కడ నుంచి రాజానగరం దాకా సూపర్ అండి, NH5 కాదు. అక్కడి నుంచి చూడండి ఎలా ఉంది. ఇంకొక 2-3 నెలల్లో మొత్తం పూర్తి అయిపోద్ది రోడ్డు. ఈయన అనేది ఈయన కొంత అనుభవస్తుడు కాబట్టి అండి, పెద్ద కాబట్టి ఈయన అనుభవంగా చేస్తారండి. నా పేరు సత్యబాబు అండి, ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్. పరిపాలన అంటే పర్లేదు, బాగానే ఉంది. ముందు మీద పర్లేదు, బాగానే ఉంది. అంటే అప్పుడు సంక్షేమాలకి ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు, అభివృద్ధికి ఇవ్వలేదు కదా. వీళ్ళు అభివృద్ధికి ఎక్కువ ఇస్తున్నారు, అప్పుడు వీళ్ళ సంక్షేమం ఇవ్వట్లేదు అండి. ఆయన ప్రభుత్వంలోని ప్రతి వాళ్ళు, అదే కాదనకూడదు కానీ అందరూ తిన్నారు. ప్రతి ఒక్కరు తిన్నవాళ్ళు తప్ప తినలేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. అదే ఇప్పుడు ఎందుకంటే ప్రతి డ్రైవర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు దీనికి బ్రేక్ చేయించాలన్నా, ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఆ ప్రభుత్వంలోని జనాన్ని వేసేవాడు, ఆ డబ్బులు కట్టుకున్నవాడు. కాకపోతే ఈయన ఇస్తానన్నారు కదా, ఇంకా ఇవ్వలేదు. విద్యా దీవెన అన్నారు, విద్యా దీవెన ఇంకా ఈయన వేయలేదు. ఆయన అయితే విద్యా దీవెన అన్ని వేస్తారు. చెప్తాను కదండి, సంక్షేమాలకు అయితే జగన్ గారు చేశారండి. ఇప్పుడు అభివృద్ధి రోడ్ల పనులు అయితే వీళ్ళు చేస్తున్నారండి. క్వాలిటీ మంది ఇస్తున్నారండి, ఎందుకెవరండి? మరి ఇప్పుడు ఆ జగన్ గారి రేట్లే కదండి ఇప్పుడు ఆ రేట్లు. ఏంటంటే జగన్ గారి రేట్ అంటే అప్పుడు ఏదో ఆ మంది ఈ మంది అన్నారు, ఇప్పుడు ఏదో బ్రాండ్ తీసుకొచ్చి అదే రేట్లు పెంచుతున్నారు కదా. రేట్లు ఏం తగ్గించలేదండి, అదే రేట్లు. డ్రైవర్ ఉంటాడండి, ఆటో డ్రైవర్ ఒక 500 సంపాదించుకుంటాడు, పొద్దున్నే సాయం దాకా కష్టపడతాడు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత 150 అంత ఉండేది తాగేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇది వచ్చిందని క్వాలిటీ ముందని చేసి 300 గట్రా ఈడే లాగేస్తుంటే ఇంటికాడికి పిల్లలు ఏం బతుకుతారండి? జగన్ చేశాడంటే ఆయన సంక్షేమాలు ఇస్తూ మరి ఇవ్వాలి కదా. సంక్షేమాలు అంటే ఒకటి కాదు కదా, పెన్షన్ కానివ్వండి, వృద్ధులకి అందరికి కానివ్వండి, మొత్తం అంత డబ్బులు లబ్ధి పొందారు. ఒక్కో ఇంట్లోని ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏంటంటే పేదవాళ్ళు ఎవరు బాధపడకూడదు, నిరుపేదలైన వాళ్ళు అందరికీ డబ్బులు సంక్షేమాలు వేసారు. వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, స్టార్ట్ చేస్తే వీళ్ళు వేసారని చెప్తారు. సార్ మీ పేరు సార్? చిట్టుబాబు. ఉన్న ప్రభుత్వానికి ఎట్లా ఉంది సార్? ప్రభుత్వం 9 months అవుతుంది కదా వచ్చి. అవునండి. దాని మీద మీ అభిప్రాయం సార్? నా అభిప్రాయం చెప్పాలంటే ఇబ్బంది లేదు, గత ప్రభుత్వం కన్నా బాగుంది నా దృష్టిలో, నా ఉద్దేశం కూడా అంతే. పాత ప్రభుత్వానికి దీనికి పాత ప్రభుత్వం అంతా ఒక నియంతగా ఉంది. ఈ కొత్తది అయితే గందరగోళం లేకుండా పీస్గా ఉందని, అన్ని హామీలు నెరవేర్చాలి అంటే గతంలో ధనాగారం అంతా కోట్ల రూపాయలు వృధా అయిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. హామీలు ఇచ్చినా నెరవేర్చడం కష్టమే, కానీ ఇవ్వడు అనే బాధ అయితే లేదు సార్. ఎంత అప్పు ఉందో ఏంటో అన్నది ఒక అవగాహన ఉంది కదా చంద్రబాబు గారికి, సీనియర్ గా ఉన్నారు. ఉంది. ఆయన తెలిసి కూడా ఎందుకని హామీలు ఇచ్చాడు? హామీలు ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళకి ఓటు వేయాలనే ఉద్దేశం ఉండదు సార్. ప్రభుత్వం అంతా హామీల మీదే ఆధారపడిపోయింది. నెరవేర్చకపోయినా ప్రతివాడు కూడా హామీ ఇస్తేనే ఓటు వేసే స్థితిలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే తెగించి చెప్పినా ప్రజలదే తప్పు సార్, హామీల మీద నమ్మకం పెట్టుకోరు. అంటే బాబు గారు హామీలు ఇవ్వరు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టేనా మనకి? ఇండైరెక్ట్గా చెప్పినట్టు అలా చెప్పడానికి అవకాశం లేదు, అది తప్పండి. ముందు ఇప్పుడు వచ్చి పూర్తిగా సంవత్సరం కూడా కాలేదు, కోలుకోవాలంటే కష్టం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి చాలా రిపేర్ ఎక్కువగా ఉంది, దాన్ని సమకూర్చాలంటే 5 సంవత్సరాలు కూడా చాలదు. ఒకవేళ ఆయన హామీలు నెరవేర్చకపోయినా మాలాంటి వాళ్ళు తెలుసుకొని బాధపడదు, ఎందుకంటే గత ప్రభుత్వం గొల్ల చేసి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని పూడ్చాలంటే సామాన్యమైన విషయం కాదు. అసంతృప్తి అయితే లేదండి. ఆయన యొక్క విధానం, మాట్లాడే పద్ధతి, చురుకుదనం గతంలో ఎవరు అలా లేరండి. దానికి నేను స్పష్టంగా చెప్పగలను. అంటే నటుడిగా చెప్తున్నాడా ఇదాంటి కదా, ఆయనకంత రాజకీయం తెలుసని నాకు ఇంతవరకు తెలియదు. రాజకీయంలోకి వచ్చి ఇంత ఇలా మాట్లాడతాడు, చురుగ్గా ఉంటాడు, నెరవేర్చడమే కాకుండా ఒక విధంగా నిర్భయంగా ఉంటాడు.
అని నాకు నమ్మకం కుదిరింది. అలా ఉంటాడని ఆయన అనుకోలేదు. నటనకే కదా అనుకున్నాను తప్ప ఈ రాజకీయ విషయంలో అంత చతురతగా ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోను. సీఎం గా చూడాలనుకుంటున్నారా లేదా మీరు? సీఎంగా చూడాలని అనుకోవడం కన్నా అండి ఇప్పుడున్న ప్రస్తుత పాత్రకి మాత్రం చాలా చక్కగా న్యాయం చేస్తున్నారు. ఆయన తదితర పాత్రలకు ఎలా ఉంటారో అది వేరే విషయం అండి, అది భవిష్యత్తు చెప్పలేము. ఇంకా మహామహులు చెప్పేవాళ్ళు ఉంటారు. నేనైతే ఇప్పుడున్న దానికి మాత్రం న్యాయం చేస్తున్నాను. లోకేష్ చంద్రబాబు గారి తర్వాత సీఎం అవుతే మీకు ఇష్టమా? ఇష్టాల మాట కన్నానండి, అంతలో అంత పవర్ కనబడడం లేదు. అంత క్యాపబిలిటీ ఆయన దగ్గర ఉందని నేను అనుకోను. చంద్రబాబు తర్వాత చెప్పుకోవాలంటే ఆయనకి అవకాశం ఉంది సార్, పవన్ కళ్యాణ్ గారికి. అరెస్ట్ మీద మీరు ఏం మాట్లాడుతున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారు. వాళ్ళు అంతంత అలజడి చేశారు, అది అందరికీ తెలిసిందే. ఆయన చేసిన హడావిడి కానీ అసహ్యమైన ప్రవర్తన కానీ ఎక్కువగానే ఉంది. మరి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించకపోయినా, పనిష్మెంట్స్ ఇవ్వకపోయినా అటువంటి వాళ్ళు ఇంకా తయారవుతారు. పనిష్మెంట్ ఇవ్వడమే కరెక్ట్ సార్. అసలు మన రాజ్యాంగ విధానంలో పనిష్మెంట్స్ అసలు కనబడడం లేదు సార్. ఉన్నట్టయితే భయభక్తులతో ఉంటారు. ప్రజలే కాదు, ప్రభుత్వంలో వాళ్ళే కాదు, ఇతరత్ర ఎవరైనా. పనిష్మెంట్స్ లేకపోవడంతో ప్రజలకు లోకుగాను, ప్రభుత్వానికి కూడా లోకుగా అయిపోయినట్లే నా ఉద్దేశం. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నేను ఆటో డ్రైవర్ని. 9 నెలల్లో అసలు పరిపాలన ఉందా లేదా అని మాకైతే అర్థం కావట్లేదు సార్. పేదోడు అనేవాడి కోసం బతికి ఏమన్నా పరిపాలన చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో ప్రభుత్వంలోకి వచ్చామని చెప్పుకుంటున్నారో తెలియట్లేదు మాకు. గత 5 సంవత్సరాల క్రితం అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండేటప్పుడు ఈ రోడ్డు మీద కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఎవరైనా సరే కష్టపడి కింద ₹10 అగ్గుపెట్టి కొన్నా కాడి నుంచి ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ సమాధానం చెప్పే విధంగా, గవర్నమెంట్ ప్రతి ఒక్కడికి ఆదుకోవాలనే విధంగా ఆయన సంక్షేమ పాలన అందిస్తూ, కరోనా సమయంలో కూడా ప్రపంచం అంతా కూడా 2 సంవత్సరాలు పడుకుండిపోయి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవ కానీ, విద్యాసేవ కానీ ఏదైనా సరే ఏ ఒక్క సంక్షేమ పథకుండా ఆపకుండా పేదవాడు అందరికీ కడుపు నిండా తిండి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని నా అభిప్రాయం సార్. ఈ 9 నెలల పరిపాలనలో అయితే కనుక జగన్ అది చేసాడు, ఇది చేసాడు అని చెప్తున్నారే తప్ప కానీ వీళ్ళైతే కనుక మేము పేదవాళ్ళకి ఇలా చేసాం, పేదవాడికి మంచి చేసాము, పేదవాడు కడుపు నిండా తింటున్నాడు, పేదవాడికి అన్ని సదుపాయాలు ఇచ్చామని మాత్రం ఒక్క నాయకుడు కూడా చెప్పలేకపోతున్నారండి. క్వాలిటీ మందు అని చెప్తున్నారండి. అసలు క్వాలిటీ మందు ఏంటండి? మందు ఇంపార్టెంటా, పేదవాడు బతుకు ఇంపార్టెంటా? అసలు చెప్పండి. నిజంగా ఇప్పుడు విషయం ఏంటంటే అండి, కూలి పని చేసుకునేవాడు ఎంత వస్తే అంత ఇంటికి పట్టుకెళ్ళి ఆ పిల్లలు ఇద్దరిని, భార్యని, నలుగురిని పెంచుకోవాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయిల్ రేటు కానివ్వండి, పప్పు రేటు కానివ్వండి, పాల రేటు కానివ్వండి, ఎంత అవుతుంది? ఒక మనిషికి ఒక 4 మనుషులు బతకడానికి ఎంత అవుతుంది? రోడ్డు మీద బతికే ఆటో డ్రైవర్ కానీ కూలి పని చేస్తే వాడికి ఎంత వస్తుంది? వాడు మందు కొనుక్కుని తాగడం ఏంటండి? కడుపు నిండా తిని ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకోవాలి కానీ నాణ్యమైన మధ్య ఇచ్చాం, క్వాలిటీ మందు తెస్తాం, క్వాలిటీ బీజేపీ వాళ్ళు ఏమో మేము ₹90కే క్వార్టర్ ఇస్తాం అని సోమవీర్రాజు గారు మాట్లాడతారు. వీళ్ళు ఏమో తక్కువ రేటుకి మేము మందు ఇస్తామని చెప్తున్నారండి. ఎక్కడా కూడా మందు రేట్లో ₹1 కూడా తగ్గలేదండి. ఫస్ట్ ఏదో అలా చెప్పారు, ప్రచారం అయితే చేశారు తప్ప బ్రాందీ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా రేటు తగ్గలేదు. నాణ్యమైన మద్యం ఏంటండి? అప్పుడు ఆయన ఏటో ఉండేది. కరెక్ట్ ఎందుకు అవుతుందండి? ఇప్పుడు ప్రభుత్వం అన్నాక, ప్రతిపక్షం అన్నాక విమర్శలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేసుకుంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే అసలు మరి ఇప్పుడు ప్రతిపక్షంగా ఎవరు అడగాలండి? అడగాల్సిన ఆయన ఏమో వెళ్ళి కలిసి కూర్చున్నాడు. ఎక్కువ పోనీ 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయనేమో వాళ్ళతో కలిసి ఉన్నాడు. అసలు మరి ప్రజలపై ఎవరు అడగాలి? ప్రజా సమస్యలపై ఎవరు అడగాలి? అసలు వాళ్ళకి అది కరెక్ట్ అయినా అసలు ప్రతిపక్షం లేకుండా పాలిస్తాం అన్నది వాళ్ళకి అసలు అది కరెక్టా? ప్రతిపక్షం ఇవ్వంటున్నారు 10% అని. మరి అలాగే ఎక్కడో ఢిల్లీలో ఇచ్చారు. ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షం ఇచ్చారు. మరి ఆ బీజేపీలో ఉన్న వాళ్ళకి ఈ సూత్రాలు ఏమి వీళ్ళకి చెల్లవా? మేము ఎలక్షన్ లో కూడా చాలా మంది చెప్పేవారండి, మార్గాన్ భర్త ఎంపీగా గెలిస్తే లోకల్ గా ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటే అనునిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి. ఆవిడ ఎక్కడో ఉండే ఆవిడ ఢిల్లీలో కూర్చుని హైదరాబాద్ లో కూర్చుంటారు. వాళ్ళు ఇక్కడ ఎంపీగా గెలిచిన ఉపయోగం ఉండదని కూడా చాలా మంది చెప్పుకుంటూ వచ్చారండి. కానీ గెలిచినాక కూడా ఇప్పుడు ఆవిడది అదే పరిస్థితి అండి.
ఆవిడ ఇక్కడ రాజమండ్రి ప్రజలకు ఏమీ కనిపించే మనిషి అయితే ఏమీ కాదండి. పక్కాగా తెలుగుదేశం పార్టీలో, బీజేపీ పార్టీలో వాళ్ళకి ఆవిడ దొరకాలన్నా ఆవిడ ఎప్పుడో రాజమండ్రి టూర్ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి పువ్వులో బొక్క ఇచ్చేసి రావడం తప్ప సమస్యలపై ఏమీ లేదండి. రాజమండ్రి అభివృద్ధి తగ్గిపోయింది అంటారా? రాజమండ్రి అభివృద్ధి తగ్గిపోయిందంటే గతంలో మనం చూసేటప్పటికి అభివృద్ధి అంతా పెరిగిందండి. అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి గవర్నమెంట్ ఫండింగ్ ఎక్కడ ఇస్తుందండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి అంతా అమరావతిలో పెట్టుకుంటాను, మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకంటే నిన్న కాక మొన్న ఎర్రగడ్డ వెంకటరావు అసెంబ్లీలో 9 నెలలు అయింది మేము ఏం చేయలేకపోతున్నాం, చేతకంలో కూర్చున్నాం అని ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్తున్నాడు. ఇంక మనం వాళ్ళ కోసం ఏం చెప్పేది ఉంటదండి? అదే చేస్తారండి, అలా 14 సంవత్సరాల గతంలో చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏదైనా హై స్టాండర్డ్ క్వాలిటీతో ఒక్కసారి చేస్తే అది వెనక్కి చూసుకొని విధంగా, ఇప్పుడు నిడదోలే ఉందండి, నిడదోల్లో మీరు చూడండి చాలా చోట్ల, రాజమండ్రి దానవపేట ఉంది, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు తీసుకునే పరిస్థితి రాజమండ్రిలో చాలా కూడా మనం చూసాం. వాళ్ళు వేస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి చూసుకోకుండా చూసాడు. కొన్ని చోట్ల సంక్షేమానికి 1000 కోట్లు, 1,40,000 కోట్లు పేద ప్రజలకే పెట్టేవారు ఆయన. ఇవ్వలేనట్టే కదండి. ఎలా ఇచ్చారండి? పెన్షన్ 1000 రూపాయలు పెంచింది అన్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచారంటే ఆ రోజు ఇప్పుడు 63 లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ రోజు 3 లక్షల మందికి పెన్షన్లు తీసేశారు. ఏదో వంక పెట్టి ఆ వంక ఈ వంక 3 లక్షల మంది పెన్షన్లు తీశారు. 3 × 3,000 చొప్పున లెక్కే ఇంచుమించు ఎంత పోయింది? ఆ డబ్బుల్లోనే 1000 రూపాయలు వీళ్ళకి కల్పించారు తప్ప ఎక్కడైనా సరే అసలు కొత్తగా చేసింది ఏమీ లేదు. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు కేటాయించాడు, మేము 500 కోట్లు కేటాయించాను ఏమన్నా చెప్పడానికి ఉందా ప్రభుత్వంలో? చంద్రబాబు అంటే ఏం చేసేది ఏం చెప్తారు? అది ఏమీ లేదండి. అలా చెప్పడానికి అయితే అసలు మనం చెప్పడం ఏంటంటే, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పంపిస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు ఎమ్మెల్యేలో చెప్పొచ్చండి. హైటెక్ సిటీ కట్టింది ఎవరంటే కేసీఆర్ చెప్పాడు అండ్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసారండి, దీనికి హైటెక్ సిటీకి బేజం, మెట్రోకి ఏమో రాజశేఖర రెడ్డి టైంలో పడింది, అసలు ఈయన ఎక్కడేం చేశాడండి బాబు అని అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అప్పుడు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించారు. ఒక ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేది పుష్కరాలు. లాస్ట్ టైం పుష్కరాలప్పుడు చాలా గందరగోళం జరిగింది, మీరే చంద్రబాబు గారు ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఎట్లా పుష్కరాలు అంటే ఉందండి, మామూలుగా తొక్కేసిలాడు జరిగిపోయింది. అప్పుడు ఏదో ఆయన ఏదో షూటింగ్ కోసం ఏదో యాడ్ చేశారని ఇప్పుడు అందరూ చెప్పారు. 23 మందిని బలి తీసుకున్నారు. మరి ఈసారి ఎంతమందిని బలి తీసుకోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజమండ్రికి ఒక బ్రాండ్ ఉంది, మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా, దాన్ని దయచేసి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు పెట్టకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు దుర్గాప్రసాద్ అండి, ఆటో డ్రైవర్ కా మా అంబులెన్స్ అండి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. ఎలా ఉందన్న ప్రభుత్వం? ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ఇంకా పనులు కూడా త్వరగా జరుగుతున్నాయండి అన్ని కూడా. బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ముందుగా కొనసాగుతుంది. గత పాలనలో కూడా మరమ్మతులు, రోడ్లు చూసుకున్నా, ఏమైనా సంక్షేమ పథకాల కన్నా జనాలకి డబ్బులు వేయడం కాదండి, ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, ఇప్పుడు మన రాజధాని కావాలి, క్యాపిటల్ లేదు మెయిన్. అలా క్యాపిటల్ చూసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా వర్కులు కొనసాగుతున్నాయి స్పీడ్గానే. మన పోలవరం ప్రాజెక్ట్ కూడా 90% అయిపోవచ్చిందండి, 10% వర్క్ జరుగుతుంది, ఇంకా త్వరగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఎంపీగా అంటే లోకల్లో ఇక్కడ రాజమండ్రి కాబట్టి అయింది, లోకల్ తిరిగేవారండి. ఇప్పుడు భరత్ గారండి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. పురంధేశ్వరి గారు అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడైతే లోకల్ తిరగలేదండి, అంటే లోకల్ అంటే ఇది వరకు అండి చేశారండి. ఇప్పుడు ఆవిడైతే రాలేదు, మన అంతలాగా ఎక్కువ తిరగలేదండి రాజమండ్రిలో కూడా, ఏదో మీటింగ్ లో వచ్చి వెళ్ళారు తప్ప. డిప్యూటీ సీఎం గారి గురించి ఏం చెప్తారు పిఠాపురం? మరి ఆయన గురించి మాట్లాడుకుంటే ఇది వరకు పోల్చుకుంటే ఇప్పుడు బాగుందండి. ఈయన వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వం ఏర్పడి కొనసాగుతుందండి. ఈయన ద్వారానే నిలబడింది తెలుగుదేశం పార్టీ కూడా. కూటమి, బీజేపీ అన్ని కలిసి ఒక స్థాయిలో నిలబడ్డారు. అన్ని సీట్ల ఆధిక్యంతో నిలబడడానికి కూడా కారణం అది ఆయన వల్లండి. టీడీపీ అంటే ఇంకా బాబు గారి వల్ల లాస్ట్ టైం చూసుకుంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం గారి వల్ల కొంచెం వచ్చిందండి. నాగబాబు గారు అన్నారు కదా, వరం గారు ఏం కాదు, ఎవరు వాళ్ళు బ్రహ్మ అంటే మేమే నెగ్గాం అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చారు కదా. అక్కడ వర్మ గారు సీట్ ఇవ్వడం వల్ల కూడా మరి ఆయన కూడా పోటీ చేసి నెగ్గారు కదండి పిఠాపురంలో. ఆయన సీటు సాక్రిఫై చేయడం వల్ల నెగ్గారండి ఎమ్మెల్సీ వాళ్ళు. అంటే అది మనకేం తెలుస్తుందండి, ఇప్పుడు రాజకీయాలు అంటే ఎవరికి ఎంత స్థాయి ఇవ్వాలన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు, దాన్ని బట్టి ఇస్తారు.
డబ్బులు అన్ని పథకాలు వచ్చాయండి, పథకాలు వచ్చాయి. ఇప్పుడు పథకాలు కాదండి, డబ్బు ఇచ్చి జనాలని ముందుకు నడపడం వేరు. ప్రాజెక్టులు అనగా ఏమైనా ఉద్యోగాలు అనగా ఏమైనా చేయాలన్నా కూడా బాగుపడతారు. అంటే మేము అది మోటార్ ఫీల్డ్ అండి. ఉద్యోగాలు అంటే మాకు రోడ్లు వేయడం కావాలండి. మెయిన్ రోడ్లు బాగున్నాయండి, అంటే యాక్సిడెంట్లు అయితే తగ్గినాయండి. మెయిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామంలో కూడా రోడ్లు మరమ్మతులు అన్ని జరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుందండి, బాగుపడి వచ్చింది బాగుంది. మన గోదావరి పుష్పాలు వస్తాయండి 27 లో వస్తాయి. గత ప్రభుత్వం కూడా పుష్పాల్లో కూడా బాగుగారండి. ఇప్పుడు అప్పుడు ఇదిగా జరిగిన తొక్కిస ఆటలో జరిగినా కూడా న్యాయం చేశారండి ఆయన. ఇప్పుడు అటువంటి ఏమీ జరగకుండా ఏం చూసుకుంటారని. బాబు గారు పబ్లిసిటీ కోసం అట్లా జనాలు ఆఫ్ చేసాడు అనేది చెప్తారు. లేదండి, అనుకోకుండా తొక్కిసలాటలో జరిగిన వల్ల ప్రాణాలు కోల్పోయారండి చాలా మంది. ఇప్పుడు అలాగా అటువంటి నష్టం జరిగింది, మరి ప్రాణహాని జరిగింది. బాబు గారు కూడా ఏదో ఒక సహాయం చేశారు. అప్పుడు ప్రభుత్వం అలా జరిగింది. ఇప్పుడైతే అటువంటి ఏమి జరగకుండా తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అయితే బాగుందండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే అయితే అండి ఆదిరెడ్డి వాసు గారు అండి, శ్రీనివాస్ గారు. ఎక్కడ ఒక్కసారి ఫోన్ చేసినా కూడా ఏమన్నా వచ్చి ఏం జరిగింది ఏంటని అన్ని కూడా పరీక్షించి ఏమన్నా ఇబ్బంది అయితే మాట్లాడి చేస్తారండి. ఇష్యూ పడినప్పుడు వచ్చారండి. గత ప్రభుత్వంలో ఆ వాళ్ళు వచ్చారండి, ఇప్పుడు వీళ్ళు కూడా వస్తున్నారండి. ఓవరాల్ అయితే రాజమండ్రి ఓకేనండి. నా పేరు నాగశ్రీరామ్ అండి. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి వేరియేషన్ ఏంటంటే కొంచెం జనాల్లో కొత్త ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందండి. అంత మంచిగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అని చెప్పుకుంటున్నారండి. అన్ని ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పుకుంటున్నారు సార్. కొత్త ప్రభుత్వానికి పద్దాన్ని ఎందుకు దించారంటే అస్తవ్యస్తమైన పన్నులు, అస్తవ్యస్తమైన విధానాలు ఇవన్నిటి మూలంచి దించారు. ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త కూడా పన్ను వేసేవారు. ఇన్ని సంవత్సరాల్లో ఇన్నేళ్లలో చెత్త ఉన్నది పన్నున్నది కూడా తెలియదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ తీశారు. అన్నా క్యాంటీన్లు ఇచ్చారు. ఇలాగ అన్ని రకాలు చేస్తున్నారు కాబట్టి బాగుంది సార్. పశువు కుంకాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డబ్బులు వేశారు సార్ వెళ్ళిపోయే ముందు. బట్ సంక్షేమమే ప్రతిసారి కరెక్ట్గా ఓట్లు కురిపిస్తాయన్నది సాదాభిప్రాయం కాదండి. సంక్షేమ జనాలు నిలబెట్టదంటారా? సంక్షేమమే నిలబెట్టదు. సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా జరగాలండి. సో అభివృద్ధి కోసం జనాలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని నేను అనుకుంటున్నాను సార్. కూటమి ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉందా? చేస్తుందని కూటమి ప్రభుత్వం చేయగలదని నమ్ముతున్నారండి జనం. ఎంతవరకు చేసిందంటే అంటే స్కేల్లో ఎక్కేసుకుంటే 1 to 100%లో వేసుకుంటే ఒక 20% అయినా ఇప్పుడు 5 ఏళ్ళలో జరగాల్సిన కార్యక్రమం ఈ ఏడాదిలో ఒక 20-30% జరిగింది అని అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం సార్. ఆయన ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మనిషి అండి. ఆయన గురించి ఇంకా అభిప్రాయాలు చెప్పక్కర్లేదండి. ఆయన ఇప్పుడు సూపర్ అయిన. అంటే మన నాగబాబు గారు కూడా మేమే నచ్చాము వరుణ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని వెళ్ళేది. అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం సార్. అంటే వరుణ్ గారికి న్యాయం జరిగినట్టేనా? వరమ్మ గారికి న్యాయం జరిగినట్టేనంటే చంద్రబాబు నాయుడు ఉన్నారండి, ఆయన చూసుకుంటారు సార్. ఆయన నమ్మిన వాళ్ళు ఎవరినో ఎప్పుడు మోసం చేయలేదని అనుకుంటున్నారు. లోకేష్ రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం? అసలు తప్పే ఉంది సార్ అందులో. అన్యాయం చేసిన వాళ్ళని సో దానికి తగ్గట్టుగా న్యాయం జరిగేటట్టుగా చూసుకుంటున్నారు. అది రెడ్ బుక్ కావచ్చు, అయితే గవర్నమెంట్ పాలసీ కావచ్చు, ఏదైనా అన్యాయం జరిగిందని న్యాయం చేకూర్చేలా చేస్తున్నారు సార్. రెండు ప్రభుత్వాలకి వ్యాపారస్తులుగా చెప్పాలంటే మాకైతే పెద్దగా తేడాగా ఏం కనపడలేదండి. రెండు ప్రభుత్వాలు కూడా వ్యాపారస్తుల్ని బాగానే చూసుకున్నాయి సార్. రాబోయే పుష్కరాలు వస్తున్నాయి. లాస్ట్ టైం చాలా లాంచ్ టికెట్ జరిగింది. ఈసారి బాబు గారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? 100% తీసుకుంటారు సార్. ఎందుకంటే ఎవరో చెడ్డ పేరు కావాలని కొని తెచ్చుకోరు కాబట్టి కిందటిసారి జరిగినట్టుగా కాకుండా ఈసారి ఇంకా రాజమండ్రిని అభివృద్ధి పదంలో నిలుపుతారని ఆశిస్తారు.